హలో గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఐమ్ యువర్ ప్రియా దాసరి. సో ఈరోజు మనతో పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఉన్న గెస్ట్, హీఈస్ ఏ సచ్ ఏ గ్రేట్ యాక్టర్. ఇంకా చెప్పాలి అంటే భరత్ అనే నేను, సర్లేరు నీకెవ్వరు, వైల్డ్ డాగ్ ఇలాంటి ఫేమస్ మూవీస్తో మనకి చాలా బాగా పరిచయం ఉన్నారు. ఆయన ఎవరో కాదు, గురుచరణ్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ గురు. హాయ్ ప్రియా, హౌ ఆర్ యు? గురు అనాలా, చరణ్ అనాలా? నేనైతే గురువే కంఫర్టబుల్. ఓకే, మీ గురువునే పిలవండి. ఎందుకంటే మీ పాడ్కాస్ట్ వీడియోస్ చూసిన తర్వాత గురువుగానే ఫిక్స్ అయిపోయాను. అయ్యో, అటు వచ్చారా మీరు? ఓకే, ఎలా ఉన్నారు? ఫైన్, సూపర్. నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఆల్మోస్ట్ 12 years ఆఫ్ జర్నీ అనుకుంటా కదా ఇండస్ట్రీలో. హౌ ఈస్ ద జర్నీ? చాలా బాగుందండి, వెరీ ఎక్సైటింగ్, వెరీ హోప్ఫుల్. ఓకే, 12 years ముందుకి ఇప్పటికీ చూస్తే ఏది మేజర్ డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది మీకు? ఇండస్ట్రీ పరంగా మేజర్ డిఫరెన్స్ మీలో మీకు అయి ఉండొచ్చు, మీ బాడీలో, ఆర్ లేకపోతే ఫినాన్షియల్గా కానీ, ఆర్ లేకపోతే లైఫ్ స్టైల్లో కానీ మేజర్ డిఫరెన్స్ ఏంటి? నాకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం ఎక్సైటింగ్గా ఉంది జర్నీ. ఎక్సైట్మెంటా? ఓకే, అందుకే వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో ప్రెజెన్స్ బాగా ఎక్కువ చేయడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత రిగరస్గా లేదు. ఓకే, ఆన్ అండ్ ఆఫ్ ఉండేది. ఇప్పుడు బాగా పెట్టడం వల్ల రెస్పాన్స్ చాలా బాగుంది. అది కొంచెం మోటివేటింగ్గా, ఎంకరేజింగ్గా ఉంది. కాబట్టి లైఫ్ మచ్ మోర్ కలర్ఫుల్గా కనపడుతుంది. ఓకే, సో మోస్ట్లీ చెప్పాలంటే ఈ మధ్య యూట్యూబ్ అనేది ఎక్కువ ట్రెండింగ్ అయింది. కానీ మీరు 10 years బ్యాకే స్టార్ట్ చేశారు, ఆన్ అండ్ ఆఫ్ 4 months నుండి కంటిన్యూస్గా, అది కూడా ఒక పర్టిక్యులర్ టాపిక్ పైన మాట్లాడడం. ఎలా వచ్చింది థాట్ అసలు? అది నా ఫ్రెండ్ ఒక అతను సంతోష్ అని ఒక పాడ్కాస్ట్ ఇలాగే హోస్ట్ చేస్తున్నాడు. దానికి గెస్ట్గా రమ్మన్నాడు. మాట్లాడుతున్నాం, చాలా బాగానే వచ్చింది. యూజువల్గా బాగానే మాట్లాడతాం, అంటే హడావిడి మాట్లాడాము. అది బాగానే ఉంది, ఓకే ఫైన్ అనుకున్నాం. అందులో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుంటాం కదా. ఇది బాగుంది కదా, ఈ ఒక్క బిట్ మనం బయటికి చెప్పగలిగితే, ఇది ఒకటి రీల్ లాగా చేస్తే బాగుంటుంది అని అనుకుని అది ఒకటి చేస్తే అది 2000 views 3000 views వచ్చాయి. అసలు 3000 views అంటే నాకు చాలా ఎక్కువ. అప్పట్లో అలా అనుకునేవాడిని. 3000 views వచ్చేది బాగుంది ఏదో అని చెప్పి నేను అదే ఇంటర్వ్యూలో ఇంకొకటి మంచి చిన్న స్టోరీ లాంటిది ఉంది, అది కట్ చేసి పెట్టా. దానికి 5000 6000 వ్యూస్ వచ్చాయి. అరే ఇది జనాలు ఇష్టపడుతున్నారు కదా అని చెప్పి, ఇంకా అలాంటివి ఏమన్నా మన దగ్గర ఉంటే, మనం చెప్పాలనుకుంటే, ఏదైనా మంచి విషయం షేర్ చేసుకోవాలనుకుంటే, మనకి ఇంత లైఫ్లో చాలా అనుభవాలు ఉన్నాయి, చాలా జనాలు ఉపయోగపడేవి ఉంటాయి. వాళ్ళకి వాళ్ళు చేసి నేర్చుకోవడం కన్నా, నేను ఏదైనా తప్పు చేస్తుంటే దాని నుంచి నేను నేర్చుకున్న లెసన్ అది నేను షేర్ చేసుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని ఐ స్టార్టెడ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్సెస్. అది జనాలకు బాగా కనెక్ట్ అయింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ నెరేషన్ ఎక్కడి నుండి వస్తుంది అసలు? అంటే ప్రతిదానికి కూడా ఒక కథ చెప్పి ఇది నీతి అన్నట్టుంటాయి మీ వీడియోస్. అంటే ఈ నెరేషన్ ఎలాగా? అంటే ముందే ప్రాక్టీస్ చేయడమో, స్క్రిప్ట్ రాయడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? చాలా చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఒక టాపిక్ అనుకుంటా, అంటే దీని గురించి మాట్లాడాలి, దీని మీద నాకు ఒక బలమైన ఒపీనియన్ ఉంది, ఇది నేను చెప్పాలనుకుంటున్నాను, ఇది నాకు ఎందుకో బలంగా కరెక్ట్ అనిపిస్తోంది. ఎవరికి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి కదా, కానీ కొన్ని బలంగా నమ్ముతాం. ఆ బలంగా నమ్మినప్పుడు అది చెప్పాలి అని అనిపిస్తుంది. అలాంటివి చెప్పాలి, ఇది ఖచ్చితంగా మంచి అని మనకు అనిపిస్తుంది కదా, అప్పుడు దీని గురించి మాట్లాడాలి అని అనుకుంటాను. ఏం మాట్లాడాలి అని ఒకసారి కళ్ళు మూసుకొని అలా చిన్న రివిజన్ చేసుకుని స్క్రిప్ట్స్ ఏం రాసుకొని. ఓకే, అయితే చాలా మందికున్న డౌట్, మీ యూట్యూబ్ చూసే వాళ్ళకి, ఇలా ఒక మైక్ కనిపిస్తుంది, మీరు ఆపోజిట్ ఇలా చూసి మాట్లాడతారు, ఎవరు మనుషులు ఉన్నారా లేరా? అది యాక్చువల్గా ఇలాగే మంచి విషయాలు కదా మాట్లాడేది, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేటప్పటికి అక్కడ స్టూడియోలో ఉండేవాళ్ళు, ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు కదా మన టీం, అలాగే అక్కడ కూడా కొంతమంది టీం ఉన్నారు. వాళ్ళు వచ్చి అక్కడ కెమెరా పక్కనే కూర్చొని వింటుంటారు. వాళ్ళు అక్కడ ఉండంగా నేను కెమెరా చూసి చెప్తుంటే అది నాకు ఎందుకో అంత సెట్ కాలేదు. వాళ్ళు ఉన్నారు కదా మనుషులు, వాళ్ళతోనే చెప్దామని అనిపించింది. వాళ్ళతో చెప్పడం మొదలు పెట్టాక ఏమైందంటే వాళ్ళ రియాక్షన్ బాగుండేటప్పుడు నాకు నరేషన్ బాగా వస్తుంది. సో ఎవరన్నా మనకి రిసీవర్ ఉన్నారు అనుకున్నప్పుడు అది మచ్ మోర్ ఎంగేజింగ్గా ఉంటుంది కదా. సో అందుకని అది బాగా వచ్చింది. అందుకని కెమెరా చూస్తే అది ఒక గోడకు చెప్పడం కన్నా మనిషికి చెప్పడం బాగుంటుంది కదా, అందుకని కెమెరా పక్కనే వాళ్ళు కూర్చోంటారు, వాళ్ళకి చెప్తుంటాను. ఎట్ ఎ టైం 2 పనులు, ఇటు రికార్డ్ అవుతుంది, యూట్యూబ్ లో పెట్టచ్చు, ఇటు వీళ్ళకి చెప్పొచ్చు అని వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు కాబట్టి. వాళ్ళు నేను స్టూడియోకి వస్తున్నట్టు చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు అనమాట. ఏ గురు బ్రో ఇస్ కమింగ్, ఈ రోజు మనకు ఒక 2 hours ఫుల్ గా బాగా మంచి విషయాలు దొరుకుతాయి అన్నట్టు. ఒకసారి 2-3 కూర్చుంటారు, ఒకసారి అక్కడొకరు కూర్చుంటారు, అలా అందరితో ఇట్లా మాట్లాడుతూ చెప్తా. చూసే వాళ్ళకి ఎందుకు పక్కకు చూస్తున్నాడు అనిపిస్తుంది, కానీ ఎటు చూస్తే ఏమైంది, మనం బాగా చెప్పాలి అంతే. చెప్పడానికి వాళ్ళు వింటున్నారు, మనిషికి చెప్తే బాగుంటుంది కదా, ఇంకా కెమెరాకి చెప్తేనే కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంటుంది అనిపిస్తుంది. ఓకే, సో ఇండస్ట్రీ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఫిల్మ్ ఏంటి మీది? కేస్ నెంబర్ 666/2013 అనేది ఒక ఫిల్మ్. ఓకే, ఆ ఫిలింలో అదొక ఫౌండ్ ఫుటేజ్ ఫిలిం. ఫౌండ్ ఫుటేజ్ అంటే తెలుసా మీకు? ఫౌండ్ ఫుటేజ్ అంటే ఏంటంటే కెమెరా లోపల ఇది ఉంటుంది కదా, SD కార్డ్, ఆ
ఆ ఎస్డి కార్డ్స్ ఒక 4-5 దొరికాయి అనుకోండి మీకు, అందులో ఉండే ఫుటేజ్ని మీరు ఎక్స్పోజ్ చేసి చూసారనుకోండి, అక్కడ ఒక స్టోరీ ఉంటుంది, ఈ కార్డులో ఒక స్టోరీ ఉంటుంది, అక్కడ ఒకటి కనెక్ట్ అవుద్ది, ఇక్కడ ఒకటి, అవన్నీ కలిపితే ఒక స్టోరీ అవుద్ది చూసారా, అదే ఫౌండ్ ఫుటేజ్. మిక్సీ అంతా మిక్సీ చేసినట్ట ఫౌండ్ ఫుటేజ్ అనే ఒక క్లాస్ టర్మ్ ని మిక్సీ అని కొట్టేశారు మీరు. అది ఓకే, ఎనీవేస్ జనాలకు అర్థం అవ్వాలి నా అలాగా, అంటే సింపుల్ గా అర్థం చేసుకోండి, అన్ని కలిపి మిక్స్ అలాగా. ఇదొక మిక్సీ ఫిల్మ్ అంటే బాగుండదు కాబట్టి ఫౌండ్ ఫుటేజ్ అనేది కరెక్ట్ టర్మ్ అనమాట. ఓకే. సో కొన్ని కెమెరాస్ లో కొన్ని కార్డ్స్ దొరికాయి అనుకోండి, అందులో ఉండే ఫుటేజ్ అంతా ఒక క్రమంగా ఒక చోట ఆర్డర్ గా పెడితే ఒక స్టోరీ ఫామ్ అవుద్ది. ఇప్పుడు మీ మొబైల్ నుంచి తీసినా కూడా మీరు గత 6 నెలల నుంచి మీరు చేసిన యాక్టివిటీస్ అన్ని ఒక ఆర్డర్ తీసుకుని చిన్న స్టోరీ ఫామ్ అవుతుంది తెలియకనే. సో అలాగా ఫుటేజ్ నుంచి ఒక స్టోరీ లేదా ఒక కేసుకి సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవడం అనేది అదొక ఫౌండ్ ఫుటేజ్ ఫిల్మ్ అని అంటారు. బ్లేర్ విచ్ ప్రాజెక్ట్ అని హాలీవుడ్లో అది సెన్సేషనల్ హిట్ అనమాట. సో అలాంటి అటెంప్ట్ అనమాట ఈ సినిమా కూడా. ఈ సినిమాలో కూడా 2-3 ఫ్రెండ్స్కి కెమెరాలు ఉంటాయి, అందరు మాయమైపోతారు, డిజపియర్ తప్పిపోతారు, వాళ్ళ ఎస్డి కార్డులు పోలీసులు దొరుకుతాయి, అందులో ఉండే కార్డ్స్ ఉంటాయి కదా, అందులో ఉండే ఫుటేజ్ అంతా కూడా ఆర్డర్లో పెడితే ఒక స్టోరీ వస్తుంది, అదే సినిమా. ఓకే. అంటే స్క్రీన్ ప్లే మీద ఎక్కువ నడుస్తుంది అనుకుంటా మూవీ అంతా కూడా. అందులో మీకు అలాంటి దగ్గర మనకు ఒక చిన్న రిస్క్ ఉంది, ఏంటో తెలుసా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు, ఎందుకంటే ఫౌండ్ ఫుటేజ్ కదా, అందులో మ్యూజిక్ ఉండదు కదా, ఒక దయ్యం వచ్చినా సరే అలాంటి సౌండ్ ఉండదు, మామూలుగా వచ్చి వెళ్ళిపోవాలి. సో దానిలో నుంచి వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వీ హ్యావ్ టు క్రియేట్ దట్ టెన్షన్, ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, ఆ టెన్స్ క్రియేట్ చేయాలి, థ్రిల్లర్ లాగా రావాలి కదా. అందులో ఇంకా ఏదన్నా చేతిలో ఉండే కర్ర కింద పడిపోతే వచ్చే సౌండ్, కీచురాళ్ళన్నీ అరిచే సౌండ్స్, ఉరుములు మెరుపుల సౌండ్ అని న్యాచురల్ గా ఏవైతే అందులో రికార్డ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుందో అందు నుంచి అవే చూపించాలి, దాని నుంచి థ్రిల్ చేయాలి. ఓకే. సో టోటల్ ఎన్ని ఫిల్మ్స్ చేశారు? నేను ఒక 20 to 25 చేస్తుంటానండి. ఓకే. కానీ బాగా తెలిసిన ఫిల్మ్స్ అయితే సంపూర్ణేష్ గారివి, అండ్ దెన్ భరత్, అదే నేను ఇంట్రోలో ఏవైతే ఫిల్మ్స్ చెప్పానో అవి కదా, భరత్ నేను సర్లే నీకు, రెండు కూడా మహేష్ బాబు గారితోనే వచ్చాయి. ఏదన్నా మీకు ఏదన్నా పర్సనల్ గా ఆయనతో ఫ్రెండ్షిప్ కానీ లేకపోతే ఏదన్నా ఉందా? లేదు. మరి ఎలా రెండు ఆయనతోనే? అనుకోకుండా అలా జరిగింది. అనిల్ రావిపూడి గారు, నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు ఆయన చూసి నాకు పర్సనల్గా కామెంట్ పెట్టారు, ఇది బాగుంది, ఇది చాలా బాగుంది, ఇది ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు, ఇలా చిన్న రివ్యూ లాగా ఒకటి లాంగ్ బ్యాక్ ఇచ్చున్నారనమాట. ఆ రకంగా ఆయనకి నేను యాక్టింగ్ అంటే నాకు ఇష్టమని, నాకు మంచి రోల్ ఇవ్వాలని ఆయన అనుకుంటూ ఉండేవారు. సరిలేరు నీకు ఎవరు సినిమాలో ఉన్న రోల్స్లో, ఆయన రాసుకున్న స్క్రిప్ట్లో ఉన్న రోల్స్లో విజయశాంతి గారు అల్లుడు క్యారెక్టర్కి నేను సూట్ అవుతాను అనిపించి ఆయన అది ఆఫర్ చేశారు. ఓకే. అలా రెండు మ్యాచ్ అయిపోయినాయా? ఓకే. అండ్ భరత్ అనే నేను సినిమాలో కొరటాల శివ గారిని అప్రోచ్ అయినప్పుడు ఆయన ఇందులో రోల్ ఇచ్చారు. అనుకోకుండా అది ఎడిటింగ్లో ఆ సీన్ కట్ అయిపోయింది. సో సినిమాలో అది ఉండదు, నేను యాక్ట్ చేసిన 2 సీన్స్ ఉండవు. అది తర్వాత యూట్యూబ్లో రిలీజ్ చేశారు, అది చాలా పాపులర్ అయింది. ఇది నేను అనుకున్న ఫస్ట్ మీ సీన్స్ లేవండి అని చెప్పినప్పుడు ఎవరికైనా కొంచెం బాధ వేస్తుంది కదా, మహేష్ బాబు గారితో యాక్ట్ చేసినప్పుడు. అది నేను బాగా చేశాను, అంటే మంచి సీన్ అనమాట. అది సినిమా ఇన్ ఫేవర్ ఆఫ్ సినిమా డెసిషన్లు తీసుకుంటారు ఎవరైనా, మీకనో నాకనో డైరెక్టర్ కనో హీరో కనో కాకుండా కథకి సినిమాకి ఏదైతే హెల్ప్ అవుతుందో అదే ఉంచుతారు. అలా ఉంచే క్రమంలో నాది పోయి ఉంటే దట్స్ ఓకే, ఎందుకంటే సినిమా బాగుండాలి, మంది పెట్టి సినిమా బాగాలేకపోతే ఏం లాభం. సో దట్స్ ఓకే, ఎడిటింగ్లో పోతే పోయిందిలే అనుకున్నా. కానీ ఈ సీన్ యూట్యూబ్లో రిలీజ్ అయిన తర్వాత ఇది థియేటర్లో ఉంటే బాగుండు అని అన్నారు చాలా మంది వెబ్సైట్స్ రాశాయి, ఈ సీన్ కనుక థియేటర్లో ఉంటే దద్దరి లేదు థియేటర్ అది ఇదని రాశారు. స్టిల్ ఐ రిమెంబర్ ద హెడ్ లైన్. అసలు అన్నిటికన్నా గొప్ప విషయం ఒకటి చెప్పాలి మీకు, కొరటాల శివ గారిని మన టీఎన్ఆర్ గారు ఇంటర్వ్యూ చేస్తున్నారు. నేను అప్పుడే సినిమా రిలీజ్ అయింది, మన సీన్ ఎలాగూ లేదు, కొరటాల శివ గారి ఇంటర్వ్యూ వస్తుంది కదా, టీఎన్ఆర్ గారి దీన్ని పడుకొని చూస్తున్నా. టక్కని టీఎన్ఆర్ గారు గురుచరణ్ సీన్ రాలేదేంటండి సినిమాలో అడిగారు. అడిగితే ఉలిక్కిపడి లేచి కూర్చున్నా, ఏంటి నా పేరు అడిగారేంటి అని అడిగితే ఆయన కొరటాల శివ గారు, అరే అబ్బాయి బాగా చేశాడండి, ఆ రోజు ఆ సీన్ ఉంటుందా ఉండదా అని నాకే కొంచెం డౌట్ ఉండింది, 4 hours షూట్ చేశాను, కరెక్ట్గా అబ్బాయి ఆ సీన్లోనే పడ్డాడు, అది రిపీట్ అవుద్దేమో అనుకుని నేను శ్రీకర్ ప్రసాద్ గారు డిస్కస్ చేసుకుని ఆ సీన్ తీసేసాము, బట్ యూట్యూబ్లో త్వరలో పెట్టేస్తాను అని చెప్పారు ఆయన. ఇంకా నాకు అసలు పిచ్చెక్కిపోయింది, ఏంటి అసలు సినిమాలో ఉన్నా కూడా అంత ఇంపాక్ట్ రాదేమో, సినిమాలో డిలీట్ అయినందుకు టీఎన్ఆర్ గారు నా పేరుతో గుర్తు చేయడం, ఆయన కొరటాల శివ గారు ఎక్స్క్లూజివ్గా నా గురించే మంచి యాక్టర్ అని చెప్తూ మాట్లాడటం, అరే సినిమాలో ఉన్న కూడా ఫీడ్బ్యాక్ రాదు కదా, మనకి మంచిగా జరిగిందిలే అని అనుకున్నా. ఓకే. తర్వాత టీఎన్ఆర్ గారిని ఎప్పుడన్నా కనెక్ట్ అయ్యారా? యాక్చువల్గా టీఎన్ఆర్ గారు లాంగ్ బ్యాక్ నేను షార్ట్ ఫిల్మ్స్ అది చేసి నా యాక్టింగ్ ఏదో ప్రాజెక్ట్ చేసుకునే రోజుల్లో ఆయన ఫేస్బుక్లో జస్ట్ ఊరికి పంపి చూడండి సార్ అని అనేవాడిని.
అయినప్పుడు ఇదెవరో బాగా చేశారండి, డైరెక్టరా మీరు అని అన్నారు. కాదండి యాక్టర్ అంటే, ఇందులో చేసింది యాక్టర్ మీరా, ఇందులో హీరోగా చేసింది మీరా? అవును సార్. చాలా బాగా చేస్తున్నారండి, వెరీ గుడ్ వెరీ గుడ్, ఇందులో మీరు అనుకోలేదు, మీరు చాలా బాగా చేస్తారనమాట. ఇది అయితే నేను నా సర్కిల్ అందరికీ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే వెరీ గుడ్ అండి, ఇప్పుడు నన్ను ఇది షేర్ చేయండి అని మాత్రం అలా అడగండి, కానీ నేను మీకు చాలా మంచి కాంటాక్ట్స్ మేము ఇంట్రడ్యూస్ చేస్తాను, ఓకేనా? వెరీ గుడ్, చాలా బాగుంది మీ యాక్టింగ్, ఇంత నేచురల్ యాక్టింగ్ నేను ఈ మధ్య చూడలేదండి అని నాకు అప్రిషియేట్ చేశారు. సో దట్ ఈస్ ఆన్ అండ్ ఆఫ్ నేను ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడిని, అక్కడక్కడ పార్టీస్లో మీట్ అయ్యేవాళ్ళం. ఆయన గురువు నువ్వు అక్కడక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వద్దు, మనం చేద్దాం లాంగ్, అప్పుడు ఆయన లాంగ్ ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళు కదా, లాంగ్ ఇంటర్వ్యూస్ చేద్దాము, మొత్తం మన ఇంటర్వ్యూలోనే నువ్వు చెప్దు కానీ నీ జర్నీ అంతా కూడా ఆయన అప్పుడప్పుడు కలిసినప్పుడు ఇలా చెప్పేవాళ్ళు. నేను ఎంత టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూస్ ఆల్మోస్ట్ ఆయన ఒక 30-40 చేస్తుంటే, ఎక్కువ చేశారు, అందులో నేను దాదాపుగా 30-50% అన్ని ఇంటర్వ్యూస్ ఫుల్ 5 hours 6 hours 3 hours 2 hours అన్నీ చూశాను. కొన్ని అయితే నాకు ఇష్టమైన ఇంటర్వ్యూలు 2-3 సార్లు చూశాను, 3 hours 4 hours. సో యాక్టర్గా ఏదో ఒక రోజు నేను కూడా ఒక మంచి సినిమా చేయాలి, టీఎన్ఆర్ గారు పిలవాలి, నేను కూడా ఆయనతో డిస్కస్ చేయాలి, మంచి క్వశ్చన్ అడిగితే ఇది ఈ చైర్లో నేను ఉండాలి, ఆ చైర్లో ఆయన ఉండాలి, సార్ నేను ఇలా మిమ్మల్ని మీతో ఇలా ఒక మంచి సినిమా చేసి అది హిట్ అయ్యి మీతో డిస్కషన్కి ఐ డ్రీమ్ మీడియాకి ఇంటర్వ్యూకి రావాలి, మీతో డిస్కస్ చేయాలని నాకు ఉండింది సార్. ఇన్నాళ్ళకి అది పాసిబుల్ అయిందని నేను చెప్తున్నట్టు ఆయన రిసీవ్ చేసుకొని మేమంతా ఇలా మాట్లాడుకుంటున్నట్టు నేను సక్సెస్ అక్కడికి వెళ్ళాలని ఎంత బలంగా కలలు కంటూ ఉండేవాడిని అంటే, నేను సక్సెస్ అవ్వాలి, దాని రిజల్ట్గా ఐ డ్రీమ్ మీడియాలో టీఎన్ఆర్ గారి షోలో ఉండాలి, ఆయనతో మాట్లాడుతున్నట్టు విజువలైజ్ చేసుకోవడం, ఊహించుకోవడం అలా నా బ్రెయిన్కి టీఎన్ఆర్ గారితో కూర్చొని డిస్కస్ చేయడం అనేది ఒక వ్యసనంలో అలవాటు అయిపోయింది అనమాట. నేను సక్సెస్ అవుతాను, అక్కడికి వెళ్తాను, సక్సెస్ అవుతాను, ఆయనతో కూర్చుంటాను, ఇదే ఉండింది. కరోనా టైంలో ఆయన పోయిన తర్వాత ఎంత ఏడ్చానంటే, అసలు నేను ఆయనకి అంత కనెక్ట్ అయి ఉన్నానా అని నాకు అప్పుడు తెలిసింది, ఆ ఏడుపులో తెలిసింది నాకు ఎందుకు ఇంత ఏడుపు వస్తుంది నాకు. అంటే తెలిసిన వాళ్ళకి ఎవరో హెల్ప్ చేయాలనుకోరు, బేసిక్గా మీరు ఎవరో తెలియనప్పుడు మీలో ఉన్న టాలెంట్ని గుర్తు చేసి ఆయన హెల్ప్ చేయాలనుకున్నారు మీకు. అనుకున్న దాని తర్వాత కూడా ఈజ్ అ వెరీ నైస్ పర్సన్ అండ్ సార్ మీ ఇంటర్వ్యూలో ఇది అంత నచ్చలేదు సార్ అంటే, అవునండి అది ఇంకొంచెం బాగా ఉండాల్సింది, కరెక్టే మీరు చెప్పింది, హుందాగా ఆయన నాకు రెస్పాన్స్ ఇచ్చేవారు. ఐఎమ్ నో బిగ్ పర్సన్ కదా, అయినప్పటికీ నాకు చాలా హుందాగా రెస్పాన్స్ ఇచ్చేవారు, చాలా అప్యాయంగా పలకరించేవారు. ఆయన ఇంటర్వ్యూస్ అంత ఓపిక, అసలు అటెన్షన్ స్పాన్ అంతా తగ్గుతున్న రోజుల్లో 3 గంటలు 4 గంటలు షోస్ ఆయన నిలబెట్టేవారు. అప్పటికే ఆయనకు మిలియన్స్లో వ్యూస్ వచ్చేవి, సామాన్యమైన విషయం కాదు. నేను ఆయనే సార్ మీరు ఎంత నాలెడ్జ్ మాకు ఇస్తున్నారు, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయొచ్చా, ఒక్క అవకాశం ఇవ్వండి, నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అని నేను అడిగేవాడిని. వద్దు నేను నన్ను చాలా మంది అడిగారు, నేను ఇవ్వదలుచుకోలేదు, గోల్స్ వేరే ఉన్నాయి అది ఇది అని చెప్పుకొచ్చేవాళ్ళు. సార్ టీఎన్ఆర్ గారు మీరు ఎక్కడున్నారో, నేను ఐ డ్రీమ్కి వచ్చాను, మీరు లేరు సార్. ఓకే, ఆయన ఎక్కడున్నా చూస్తూ ఉంటారు అనుకుందాం. ఇప్పుడైతే స్పిరిట్ ఇస్ దేర్, టీఎన్ఆర్ లివ్స్ ఆన్ అని నేను ఒక పోస్ట్ కూడా పెట్టాను ఆయన పోయినప్పుడు.